వెల్కమ్ బ్యాక్ బాలరాజు గారు. ఆ, మోదీ హవా ఉంది. మోదీ హవానే ఈసారి బీజేపీకి పూర్తి స్థాయిలో విజయాన్ని తీసుకొస్తుంది, క్లీన్ స్వీప్ చేస్తుంది అంటూ కూడా బీజేపీ చాలా ప్రచారం చేసుకుంటూ వచ్చింది. అంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ సగం వరకు కౌంటింగ్ ఫినిష్ అయింది. అయితే నిజంగా హవా ఉండి ఉంటే కనుక ఈ పాడికి ఒక స్పష్టత రావాల్సింది కదా అనే ఒక మాట కూడా వినిపిస్తుంది. స్వేచ్ఛ గారు అదే కొంపముచ్చింది. ఇప్పుడు అవా పేరుతో ఏదైతే వీళ్ళు మాట్లాడిరో దేశం మొత్తం కూడా ఏదో అవుతుంది, మొత్తం కూడా ఏదో చేయబోతున్నట్టు అదైతే చేసిరో ఆ ప్రచారం అవాస్తవం తేలిపోయింది. వాస్తవానికి ఇవాళ కాంగ్రెస్ కాక ఆ ఆ యొక్క బీజేపీ వైఫల్యాలను ఎండగట్టే పరిస్థితి ఉంటే ఇవాళ దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ 100% రెండు జాతీయ ముందు శ్రీశైలం రెడ్డి గారు చెప్పినట్టు రెండు జాతీయ పార్టీలు విఫలమైనవి. ఇవాళ రెండు జాతీయ పార్టీలు ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చలేకపోయినవి. మీరు ఈ రెండు అంశాలను ఎందుకు చెప్తా ఉన్న టీ న్యూస్ అంటే ఇవాళ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం కావచ్చు, అదేవిధంగా తమిళనాడులో డిఎంకే విజయం కావచ్చు, అదేవిధంగా జార్ఖండ్ లో సంబంధించిన విజయాలు కావచ్చు, పంజాబ్ లో విజయం కావచ్చు. ఇలా ఎక్కడైతే ఈ ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బలంగా ఉన్నాయో ఏదైతే ఆర్జేడీ విజయం కావచ్చు, ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ అత్యధిక రాష్ట్రమైనటువంటి అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో ఇలా భారతీయ జనతా పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీ కంటే ఇలా ఎస్పీ అక్కడ అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో విజయం సాధించే విషయంలో కావచ్చు, బీహార్ లో ఆర్జేడీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మహారాష్ట్రలో సంబంధించి శివసేన పర్ఫార్మెన్స్ కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రాంతీయ పార్టీలు డెమోక్రసీని బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు. దీన్ని డెమోక్రసీని బతికిచ్చిర్రు, ఫెడరల్ సిస్టాన్ని బతకాలని కోరుకుంటా ఉన్నారు. ప్రాంతీయ పార్టీలు కూడా ఉండాలి. కానీ ఈ రెండు జాతీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే కాంగ్రెస్ అయితే మేము ఉండాలి, లేకపోతే బీజేపీ ఉండాలి, ఏ స్టేట్ లో ఏ పార్టీ బతుకుతుందనే ఆలోచన విధానం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా తీర్పిచ్చినారు ప్రజలు. ఇలా ఫెడరల్ సిస్టమ్ లో అన్ని పార్టీలు ఉండాలి, అన్ని పార్టీలు ఆ రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ఆకాంక్ష కోసం పుట్టినటువంటి పార్టీలు కావచ్చు, ఆ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పార్టీలు కావచ్చు, ఆ పార్టీలు ఉండాలని చెప్పేసి ఇలా డెమోక్రసీలో ప్రజలు తీర్పిచ్చినారు. రెండు జాతీయ పార్టీలకు ఇలా కర్రు కాల్చి వాత పెట్టినారు. ఇలా ఆ ఫలితాలే ఇలా స్పష్టంగా దేశవ్యాప్తంగా కనపడతా ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో కూడా కేసీఆర్ గారి విజ్ఞప్తిని ఒకవేళ రెండు జాతీయ పార్టీలు బీజేపీ ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు కేసీఆర్ పాత్ర ఏముండదని చెప్పేసి ఏదైతే అవాస్తవాలు చెప్పిర్రో, ఒకవేళ ఇవాళ కాక బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు కీలకంగా ఇస్తే జాతీయ స్థాయిలో కేసీఆర్ గారు చక్రం తిప్పేవాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ చక్రం తిప్పేది. ఎందుకంటే ఆర్జేడీకి 5 ఉన్నవి, ములాయం సింగ్ ఇప్పుడు ఎస్పీకి 30 ఉన్నాయి, టీఎంసీకి 28 ఉన్నాయి, మనకు కూడా 12-13 స్థానాలు మనం కాక ఇక్కడ ఇచ్చిస్తే డెఫినెట్ గా కేసీఆర్ గారు చెప్పినట్టు వాస్తవం అయ్యేది. కానీ కేసీఆర్ గారి మాటల్ని ఇంతకుముందు అన్న చెప్పినట్టు, శ్రీశైలం చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి మేధావులు అనుకునే వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు కేసీఆర్ అంటే గిట్టని వాళ్ళు వాస్తవంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఏం చెప్పినారండి, కేసీఆర్ తెలంగాణ వస్తుంటే వీళ్ళు రాలనేది, కేసీఆర్ గారు పోరాటం చేస్తుంటే వీళ్ళు ఇంకొక పోరాటం చేసేది. ఎక్కడైనా ఉన్నారు తెలంగాణ ఉద్యమ సమయం నుంచి, మీ కేసీఆర్ వెనకాల ఉన్నాం. కానీ కేసీఆర్ వ్యతిరేక బ్యాచ్ ఏదైతే ఉందో ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ని ఒక డిఫరెంట్ కోణం చూపెట్టింది. వాస్తవంగా కేసీఆర్ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడారు వీరు. కేసీఆర్ గారు తెలంగాణని భారతదేశంలో నెంబర్ 1 గా అన్నిట్లలో ఏ అవార్డు చూసినా తెలంగాణ ఎట్లా ముందుకు వచ్చిన దాని గురించి మాట్లాడారు వీళ్ళు. ఓన్లీ కేసీఆర్ కలవడని చెప్పి అబద్ధం ప్రచారం చేశారు. ఇవాళ టీ న్యూస్ తో అడుగుతా ఉన్నాను, మరి ఇదే మేధావులుగా చెప్పుకున్నటువంటి కుహాన మేధావులు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ 160-170 రోజులుగా అధికారంలోకి వచ్చినారు. ఎన్నిసార్లు కలిశారండి రేవంత్ రెడ్డి? వాస్తవాన్ని అడుగుతా ఉన్నాను. ఈ కుహాన మేధావులు రేవంత్ రెడ్డి కలుతులను ఎందుకు ప్రచారం చేస్తలేరు? భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ప్రచారాన్ని నెత్తుకెక్కోవాల్సిన బాధ్యత మేధావులు అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు 160-170 రోజులు వచ్చినారు. మరి రైతు సంబంధించిన భరోసా ఇవ్వలేడు, ఎందుకు అడుగుతలేరు? నిరుద్యోగ వృత్తి ఇస్తలేడు, ఎందుకు అడుగుతలేరు? అదేవిధంగా నిరుద్యోగ క్యాడర్ పడుతున్నారు, ఎందుకు అడుగుతలేరు? తులం బంగారం ఇస్తామన్నాడు, ఎందుకు అడుగుతలేరు? ఉత్తరాఖండ్లో పింఛన్ పెంచుతున్నారు, ఎందుకు పెంచలేరు? ఇవన్నీ ఇవాళ తుగ్లక్ పరిపాలన అండి. ఇది దేశముఖ్ పరిపాలన. రేవంత్ రెడ్డి దేశముఖ్ పరిపాలిస్తున్న తుగ్లక్ పరిపాలన. ఏమనంటే లోగోలు మారుస్తుంటాడు, ఏమంటే పథకాలు మారుతుంటాడు. ఇవాళ రైతు బంధు తీసి రైతు భరోసా అంటాడు, అదేవిధంగా ఆసరా పింఛని అభయాస్తం అంటాడు. అంటే ఏమైనా సోనియా గాంధీ పేర్లు ఇందిరాగాంధీ పేర్లు పెట్టుకుంటా పథకాల పేరు మారుస్తా ఉన్నాడు, లోగోల పేరు మారుస్తా ఉన్నాడు, కాకతీయుల చరిత్ర దూడిపేస్తా ఉంటున్నాడు, చార్మినార్ చరిత్ర దూడిపేస్తా ఉన్నాడు. మరి ఈ మేధావులు ఎక్కడ పోయారని నేను టీ న్యూస్ ద్వారా అడుగుతా ఉన్నా. ఎవరైతే కేసీఆర్ ని బదనాం చేసిన మేధావులారా మీరు ఎక్కడికి వెళ్ళారు? మీరు మాట్లాడండి రేవంత్ రెడ్డి సర్కారు పైన. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అప్రజాస్వామిక విధానాల మీద మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు రైతులకు చేస్తున్న మోసం మీద మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు వృద్ధాప్యులకు చేస్తున్న మోసం మీద మాట్లాడండి. రైతులకు నిరుద్యోగులకు చేస్తున్న మోసం మీద మాట్లాడండి.
మరి ఎందుకు ఎడిపోయినారు మీరు అందరూ కూడా? ఇవాళ ఎందుకు కాకతీయ తోరణాన్ని మారుస్తుండో అడగండి. ఎందుకు ఇవాళ మన ఏదైతే జాతీయ రాష్ట్ర గీతంగా ఉన్నటువంటి అందశ్రీ గీతానికి ఎందుకు కొత్త అంగులు పెట్టేసి ఇలా చరిత్రను తూడ్పాలని చూస్తుండో అడగండి. కాబట్టి ఇవాళ టీ న్యూస్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరు కూడా బీఆర్ఎస్ శ్రేణులు కానీ కేసీఆర్ సైనికులు కానీ తెలంగాణ బాగుపడాలని కోరుకున్న వాళ్ళు ఎవరు కూడా ఈ పార్లమెంట్ లో వచ్చినటువంటి ఏదైతే ఫలితాలను చూసో, పార్లమెంట్ లో వచ్చినటువంటి సీట్లను చూసో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. 100% బీఆర్ఎస్ అనేది తెలంగాణ ఉన్నంత వరకు ఉంటుందని చెప్పేసి నిన్న కేసీఆర్ గారు మాకు స్పష్టంగా దశాబ్ద ఉత్సవాల రోజు కేసీఆర్ గారి ప్రసంగం నా బూత్తో నా భవిష్యత్ అంటూ ఒక అద్భుతమైన ప్రసంగాన్ని మా నాయకత్వానికి, మా కార్యకర్తలకు ఇంపార్టెంట్ నాయకత్వానికి ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఎట్లా ఉండే గతంలో, తెలంగాణ ఎన్ని అన్యాయాలకు గురైంది, తెలంగాణ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరుండే అప్పుడు, ఇప్పుడు ఎట్లా ఉన్నది అనే అంశాన్ని బేరేజ్ వేసుకుంటూ కూతగుచ్చినట్టు మా నాయకత్వానికి అంతా కూడా వివరించడం జరిగింది. ఎవరు బీఆర్ఎస్ శ్రేణులు కానీ బీఆర్ఎస్ నాయకత్వం కానీ ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రజాపతిలు కూడా ఈ పార్లమెంట్ రిజల్ట్ బట్టి వచ్చే సీట్లను బట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా ఆందోళన చెందట్లేరు. 2 రాజకీయ పార్టీలు ఇవాళ ఒక గోబెల్స్ లెక్క. బీఆర్ఎస్ పాత్ర ఏముంటది జాతీయ స్థాయిలో? అది జాతీయ పార్టీ కాదు కదా, కాంగ్రెస్ కి ఉంటుంది, బీజేపీ ఉంటుందని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేసి ఇలా ఓట్లు పొందిరు తప్ప ఆ ఓట్లలో కూడా డెఫినెట్ గా చెప్తా ఉన్నాను నేను. ఇలా ఓట్ల శాతం కూడా చూసుకుందాం, సీట్లతో పాటు కాదు ఓట్ల శాతాన్ని కూడా చూద్దాం. డెఫినెట్ గా కంపల్సరీ మంచి శాతం ఓట్లు బీఆర్ఎస్ కి వస్తవి. రేపు జరగబోయే ఎలక్షన్స్ ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతాయో డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఒక ఆశాభావం ఇవాళ శ్రేణులలో ఉంది. దశాబ్దోత్సవాల రోజు కేసీఆర్ గారు మాటలు వింటా ఉంటే కళ్ళలో నీళ్లు వచ్చినాయండి. 10 మంది ఉండకపోయేదట. జయశంకర్ సార్ ఒక సందర్భంలో చెప్పిన సందర్భాన్ని గుర్తు చేశారు. అదే విధంగా అనేక సందర్భాల్ని కొత్త మన విద్యాసాగర్ రావు గారు చెప్పి సంఘటనలు గుర్తు చేసుకున్నారు, నీళ్ల సంఘటనలు గుర్తు చేసుకున్నారు, సిరిసిల్లలో ఆత్మహత్యల గురించి గుర్తు చేసుకున్నారు, 1969 తెలంగాణ ఉద్యమం ఎట్ట జరిగిందని గుర్తు చేశారు. ఇవన్నీ గుర్తు చేస్తా ఉంటే తెలంగాణలో ఒక రాజకీయ అస్తిత్వాన్ని, అస్థిరతను ఎట్లా ఏర్పాటు చేయాలనే ఆలోచన కుట్రలు ఏదైతుందో ఆ కుట్రలు రేవంత్ రెడ్డి మాత్రమే కత్తి కొడుతుందండి. పొడిపించేవాడు ఏరియాగా ఉంటాడు, పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి కనపడుతుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవ్వరు కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణకు రక్ష అనేటువంటి, శ్రీరామ రక్ష అనేటువంటి భావన ఉన్నది. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఆ ట్రెండ్స్ అంటే ఫెడరల్ సిస్టమ్ బతకాలి, అన్ని ప్రాంతీయ పార్టీ బతకాలనేటువంటి తీర్పు ప్రజలు ఇచ్చినారు. దీన్ని నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నా. అదే క్రమంలో ఇవాళ నేను 100% రేవంత్ రెడ్డి సర్కారు పైన కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమే. రేవంత్ రెడ్డి ఏదైతే ఎలక్షన్ లో హామీలు ఇచ్చిండో ఆ హామీల యొక్క అమలు కోసం కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమే. కేసీఆర్ మాత్రమే తెలంగాణ ప్రజల్ని ప్రేమించగలుగుతాడు. కేసీఆర్ కంటే ఎవ్వరు కూడా తెలంగాణ ప్రజల్ని కానీ తెలంగాణ అభివృద్ధిని ప్రేమించలేడు. చాలా మంది అనుకుంటా ఉన్నారు ఏదో కేసీఆర్ పెట్టిన పథకాలు తీసేద్దాం, కేసీఆర్ గారు పెట్టిన పేరు తీసేద్దాం, కేసీఆర్ గారు పెట్టినట్టు అంబేద్కర్ బొమ్మ దగ్గర విగ్రహం పూలమాల వేయకుండా కేసీఆర్ చరిత్ర తుడిపేద్దాం అనుకుంటున్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు కొలువై ఉన్నాడు. గుండెల్లో ఉన్న కేసీఆర్ చిత్రాన్ని తూడుపలేరని చెప్పేసి కూడా ఇలా టీ న్యూస్ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా ఈ కుట్రలు ఏదైతే ఉన్నాయో మేధావులు అనే వాళ్ళు ఖండించాలండి. ఎందుకు మేధావులు అడుగుతలేరు? ఎందుకు మేధావులు మౌనంగా ఉన్నారు? గతంలో అనేక రకాలుగా అభాసపాలు చేసేది. కేసీఆర్ ని అంత అన్నారు, కేసీఆర్ ని కలవనన్నారు, కేసీఆర్ ప్రగతి భవన్ కు రానన్నాడు. అంటే ఏదన్నా కూడా సమస్యలని ప్రజలు ఎట్లా తీసుకుంటున్నారు, ఎంత మేరకి సమస్యలు ప్రజల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయి అనే దానికి సంబంధించి కూడా స్పష్టత వస్తుంది. అంటే శ్రీచల్ రెడ్డి గారు, అంటే ఈ ఫలితాలు నిజంగా దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏ నీడ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనే దానికి ఒక క్లియర్ ఇండికేషన్ లాగా భావించాల్సిన అవసరం ఉంటుందా? తప్పకుండా. ఇప్పుడు ఎందుకంటే యూజువలీ ఒక్క పాయింట్ మందిరం కట్టినా అదొకటి పూర్తి స్థాయిలో విజయాన్ని ఇస్తుందని ఒక ఆశ పెట్టుకున్నారు. అంటే ఏ ఒక్క పాయింట్ మీద ఆధారపడి పార్టీ దేశంలో రాజకీయం అధికారం కట్టబెట్టే పరిస్థితి లేదు అని భావించాలా? అబ్సల్యూట్లీ. ఇప్పుడు మీరు ఎంతసేపు మత విద్వేషాలు రేగొట్టడము, దేవుడి పేరు చెప్పడము, ఇంకా ముందుకు పోయి దేవుడు కూడా కాదు నేనే దేవుడు, నన్ను దేవుడే పంపించాడు అని చెప్పడం అని చాలా అసహించుకున్నారు ప్రజలు. ఇప్పుడు చూడండి, మెజారిటీగా ఇప్పుడు ఓట్లేసింది కూడా భారతదేశంలో మొత్తం 62 కోట్ల మంది ఓటర్లు ఉంటే మెజారిటీ ప్రజలు హిందువులే కదా. మరి ఆ హిందువులే కదా ఈరోజు బీజేపీకి కరుగాల్చి వాత పెట్టింది. అంటే ఏంది, అందరం కూడా పుట్టినప్పటి నుంచి యుగాలుగా తరతరాలుగా ఇళ్లలో దేవుళ్ళని పూజ చేసుకుంటాం, అందరికీ మత విశ్వాసాలు ఉంటాయి, అందరూ బొట్టు పెట్టుకుంటారు, అందరూ పండుగలు చేసుకుంటారు. దీన్ని మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ చేసి పోనీ అట్లా చేసిన వాళ్ళు ఏమైనా డెవలప్మెంట్ మీద కూడా దృష్టి పెట్టిరా? లేదు. ప్రజల జీవన ప్రమాణాలు తరిగిపోయినాయి, నిరుద్యోగం ఎన్నడూ లేంత పెరిగిపోయింది,
మానవ హక్కుల హననం విపరీతంగా జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు, వాళ్ళ జీవితాలు ఎట్లా ఉండే ఎట్లయితున్నాయని ఆలోచిస్తారు. సో ఖచ్చితంగా ఈరోజు బీజేపీ పార్టీకి కరుగాల్చి వాత పెట్టిన ఫస్ట్ పాయింట్. 2, అట్ ద సేమ్ టైం ఇండీ బ్లాక్ కూడా ఏం చెప్తున్నారంటే ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నువ్వేమీ విరవీగొద్దు, నువ్వు మిడిసిపడొద్దు, నువ్వు నీలిగొద్దు, నీకేమంత సీన్ లేదు. నీ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మొత్తంగా చూస్తే ఇండీ బ్లాక్లో ఉన్న వాళ్ళ అలయన్స్ పార్ట్నర్స్కి కంటే అందరికీ కలిపితే ఎన్ని సీట్లు వచ్చినాయో దానికంటే చాలా తక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. ఇంకా రాబోయే లీడ్స్ కూడా అవే ప్రూవ్ చేస్తాయి. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే. దానేదో పెద్దన్నగా నేను చెప్పినోడే ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, నేను నా ఇష్టం వచ్చిన పోర్ట్ఫోలియోలు ఇస్తా అనే సీన్ కాంగ్రెస్ పార్టీ కూడా లేదు. ఒకవేళ వాళ్ళు కనుక ఇఫ్ దే కెన్ మేక్ ఇట్ టు ది గవర్నమెంట్. అట్లాగే రాజకీయ పరంగా కూడా మేము కొంచెం మెజారిటీ ఉన్నాం, మేము చెప్పిందే నడవాలి అని అంటే ఒప్పుకునే పరిస్థితి కనిపించింది. లేదు. ఇప్పుడు బీజేపీకి ఇప్పుడు మోడీ కూడా రేపు ఇప్పుడు బీజేపీకి సొంతగా వాళ్ళు గవర్నమెంట్లోకి రారు. ఎన్డీఏ కూడా ఇప్పుడు వస్తుందా లేదా అని డౌట్. ఇంకో 2-3 అవర్స్లో క్లారిటీ వస్తుంది. కానీ ఇండీ బ్లాక్ కూడా వాళ్ళు సొంతగా వస్తామనేది ఏం లేదు. కాంగ్రెస్ సొంతగా అసలు రాదు. సో ఈ ఒక విచిత్రమైన పరిస్థితిలో ప్రజలు ఆ 2 జాతీయ పార్టీలను నెట్టి ఏం చెప్తున్నారు ప్రజలు, ప్రాంతీయ పార్టీలు ఈరోజు దేశ రాజకీయాల్ని శాసించబోతున్నాయి. ఈ నెక్స్ట్ 24 నుంచి ప్రాంతీయ పార్టీల హవానే నడుస్తుంది. మీరు రాష్ట్రాలని నిర్లక్ష్యం చేసిండ్రు. మీరు జీఎస్టీ దగ్గర నుంచి మొదలు పెడితే ఎక్కడ కూడా రాష్ట్రాలకి స్వేచ్ఛ ఇవ్వకుండా చేసిర్రు. మీరు రాష్ట్రాల్లో కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పారు, మీరు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితేనే మీరు అప్పులు తెచ్చుకోవచ్చు, మీరు జీఎస్టీకి సంబంధించి మేము ఎప్పుడైనా ఇస్తాం, మీరు అడగొద్దు. తర్వాత ఈ ఏదైతే మీరు బయటికి వెళ్ళి అప్పులు తెచ్చుకోవద్దు, ప్రతిదీ ఏదైతే కంట్రోల్ చేసారో రాష్ట్రాలని ఇంకా ముందుకు అడుగేసి దేశమంతా ఒకటే భాష మాట్లాడాలా, ఒకటే తిండి తినాలి, ఒకటే రకం బట్టలు వేసుకోవాలి, ఒకటే దేవుణ్ణి పూజించాలి, ఒకటే ప్రైమ్ మినిస్టర్ ఉండాలి. ఇవన్నీ కూడా జనాలు సహించరండి. భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ అన్నిటికంటే ఇందిరాగాంధీ గారు ఏదో కూడు గూడు గుడ్డ అన్నారు, కానీ అన్నిటికంటే ముఖ్యం ఆత్మగౌరవం. ఆత్మగౌరవం లేని పార్టీలని వాడు ఎవడైనా దేవుడైనా సహించరండి. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో మన భద్రాచలం ఉంది. అంటే ఈ ఆత్మగౌరవానికి ఒక క్వశ్చన్ మార్క్ తీసుకొచ్చినప్పుడు కేంద్రం ఆ ప్రతిసారి కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సందర్భాలు కూడా నేనేం చెప్తున్నా, మన భద్రాచల గోపన్న దేవుణ్ణే అన్నాడు, ఎవడబ్బా సొమ్మని కులుకుసు తిరిగేవు రామచంద్ర అని దేవుణ్ణే తిడతారండి. మనుషుల్ని ఎంత అంటే అది ఒక నిందాస్తుతి కూడా కావచ్చు. కానీ ఏంటంటే ఖచ్చితంగా ప్రజల్ని పట్టించుకొని ప్రభుత్వాలు పడిపోవాల్సిందే, కూలిపోవాల్సిందే. ఒక డెమోక్రటిక్ స్పిరిట్ ఉన్న వాళ్ళు ఇంతకంటే ఏమీ ఆశించరు. సో కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇచ్చారు. ఫస్ట్ పాయింట్, అందరికంటే ఈరోజు చాలా చాలా కష్టాలు అనుభవించబోయేవాడు, అతి కష్టాల్లో విపత్కర పరిస్థితుల్లో ఇరుక్కునేవాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయనకి ఎన్డీఏ గవర్నమెంట్లోకి వచ్చినా ఆయనకు ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్. ఇండీ బ్లాక్ గవర్నమెంట్లోకి వచ్చినా ఆయనకు అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్. అదేంటంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లోకి వచ్చింది అనుకోండి, రేవంత్ రెడ్డి గురు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాట్ ఓన్లీ ఎన్డీఏలో పార్ట్నరు, ఆయన ఎన్డీఏలో ఇప్పుడు చక్రం తిప్పే స్థాయిలో ఆయనకు ఎంపీ సీట్లు వచ్చినాయి. సో కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు అండ చూసుకుని, అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ అండ చూసుకుని, చంద్రబాబు నాయుడు ఒక్క నిమిషం రేవంత్ నువ్వు వచ్చేసే 30 మంది తీసుకుని బీజేపీలోకి జాయిన్ అయిపో, ఆడ బీహార్లో నితీష్ కుమార్ లాగా ఈరోజు రిజైన్ చేసి రేపు బీజేపీ సీఎంగా ప్రమాణం చేయని ఒక ఫోన్ కాల్ రేవంత్ రెడ్డి చేస్తే ఈయన 30 మందిని తీసుకుని వెళ్ళిపోతాడు. అది జరుగుతుంది. లేదు అట్లా జరగలేదు, ఇండీ బ్లాకే పవర్లోకి వచ్చింది అనుకోండి, ఇండీ బ్లాక్ పవర్లోకి వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఉండగా చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, ఎన్డీఏని వదిలి ఇండీ బ్లాక్లోకి వస్తాడా, ఏం జరుగుతుంది అనేది చాలా ఉత్సుకత కలిగించే పరిణామాలు రేవంత్ రెడ్డికి కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కష్టకాలము దాపురిస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనము ఇక స్టార్ట్ అయిపోయింది. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ శ్రేణులు కూడా రాబోయేవి చాలా కొట్లాడాల్సిన రోజులు, తెలంగాణకి చాలా విపత్కర పరిస్థితి కలిగించే రోజులు. బట్ అట్ ద సేమ్ టైం తెలంగాణ అస్తిత్వం నిలబెట్టే బాధ్యత కూడా బీఆర్ఎస్ శ్రేణులకే ఉందని ప్రూవ్ అయ్యే రోజులు అని నా భావన.
రైట్, ఏదేమైనా కూడా ఇంకా దేశవ్యాప్తంగా ఏం జరగబోతుంది, భవిష్యత్ ఏంటి అనే దానికి సంబంధించి మరికొద్ది గంటల్లో ఇంకా Yes. స్పష్టత రాబోతుంది. ఇంకా మరిన్ని అప్డేట్స్ చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం. స్టేట్ యూన్. బాలరాజు గారు, అంటే ఈ ఎన్నికల సందర్భంగా అంటే విపరీతమైన ఒక ప్రచారం జరిగిందంటే వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అదే జరుగుతుందంటూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం కూడా చాలా వరకు జరిగింది. అంటే ఆ ప్రయత్నాలన్నీ కూడా ఎంతవరకు ఫలిస్తాయి అని అనుకోవాలి ట్రెండ్స్ చూస్తుంటే? స్వేచ్ఛ గారు భారతదేశ వ్యాప్తంగా ఒక గ్లోబల్స్ ప్రచారం చేసిందండి రెండు జాతీయ పార్టీలు కూడా. భారతీయ జనతా పార్టీ 420 పైన స్థానాలు సాధిస్తామని చెప్పినారు. ఇక 400 కాదు 200 కేసీఆర్ గారు చెప్పారు. 200 వస్తే రావచ్చు చూసుకోమని చెప్పేసి అన్నది. 230 220 మీదనే ఆగిపోయిన పరిస్థితి వస్తుంది కదా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇంకో పెద్ద గొప్పలు చెప్పుకుంది, అది వచ్చిందా? పోనీ దేశవ్యాప్తంగా కేసీఆర్ గారు గతంలో కూడా అనేక మార్లు చెప్పినారు, రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం ఏదైతే ఉందో, రాష్ట్రాలకు ఇచ్చేటువంటి జిఎస్టీ వాటా విషయంలో కావచ్చు, పన్నుల వాటా విషయంలో కావచ్చు, కేంద్రం ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర నిధులు కేటాయింపు చేయకుండా, ప్రాజెక్టులు కేటాయింపు చేయకుండా, ఓన్లీ జాతీయ పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ప్రాజెక్టులు ఇచ్చుకుంటూ, నిధులు ఇచ్చుకుంటూ, అదేవిధంగా ఉత్తరాది దక్షిణాది పేరుతో జరుగుతున్నటువంటి అన్యాయాల పైన కేసీఆర్ గారు అనేక మార్లు గలమెత్తారు. ఇంతకుముందు శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినట్టు ఏందండి, తినే తిండి పైన, కట్టుకునే బట్ట పైన, చదువుకునే చదువు పైన, పూజించే దేవుని పైన, ఈ అంశాల తెలంగాణ దేశవ్యాప్తంగా చర్చ జరిగేది. ఇలా తెలంగాణ భారతదేశ పౌర సమాజం ఏం ఆలోచిస్తా ఉంది? నిరుద్యోగం ఏంటి, నిరుద్యోగ పాలసీ మీద ఏమైనా ఉందా? కేసీఆర్ గారు అనేక మార్లు ప్రెస్ మీట్ లో చెప్పారు, ఒక ఐటీ పాలసీ మీద మాట్లాడండి, ఒక వ్యవసాయ పాలసీ మీద మాట్లాడండి, ఒక నీటిపారుదల రంగం పాలసీ మీద మాట్లాడండి. ఇవేం మాట్లాడకుండా కాశ్మీర్ ఫైల్స్, పుల్వామా ఫైల్స్, ఏం ఫైల్స్, ఇదేం ఆలోచన? రజాకార్ ఫైల్స్, ఇవి దేశానికి కావాల్సినవి. దేశ ప్రజల మధ్యన అనిశ్చితి కావాలనా? దేశ కులాల మధ్యన మతాల మధ్యన కొట్లాట కావాలనా? ఇదేమి ఆలోచన విధానం అని చెప్పేసి కేసీఆర్ గారు అనేక మార్లు మరి ఆ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సందర్భాలు చూస్తా ఉన్నాను. అదేవిధంగా పెట్రోల్ ధరల పెంపండి, ఇవాళ నిత్యావసర ధరల పెంపు చూస్తే ఇవాళ పేద ప్రజలు ఓడుగు బతికే పరిస్థితి లేదు. ఇవాళ పెట్రోల్ ధర గతంలో 2014 పూర్వం ఈ బీజేపీ అలయన్స్ రాకముందు, బీజేపీ పార్టీ రాకముందు ఎంత ఉందండి, ఈ రోజు ఉన్నది ఎంత ఉందండి? డీజిల్ ధర ఆ రోజు ఎంత ఉందండి, ఈ రోజు ఎంత ఉందండి? ఇవాళ పప్పు ఉప్పు మిరపకాయ పరిస్థితి చూస్తే ఇవాళ కనీసం ఇటువంటి పరిస్థితులు పెరిగినాయి. ఈ నిత్యావసర ధరల మీద ఏ రాజకీయ పార్టీలు మాట్లాడవు, అదేవిధంగా పెట్రోల్ ధరల మీద ఏ రాజకీయ పార్టీ మాట్లాడదు, డీజిల్ ధర మీద ఏ రాజకీయ పార్టీ మాట్లాడదు. ఇవాళ వ్యవసాయదారులు ఎవరైతే రైతులు ఎవరైతే ఉన్నారో, భారతదేశం ఒక వ్యవసాయ ఆధారిత దేశం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. రైతాంగం పడుతున్న బాధల మీద ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడదు. కేసీఆర్ గారు అనేక మార్లు చెప్పినారు, నా మెడకాయ మీద మీరు కత్తి పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్న రైతాంగం సంబంధించినటువంటి మోటార్లకు మీటర్లు బిగించాలని చెప్పినారు. మళ్ళీ ఏం చేసినారు? కేసీఆర్ ని లొంగ తీసుకోవడం కోసం, అయ్యో నువ్వు రైతులకేమి ఇస్తావా, రైతులకేమి ఎక్కువ, నేను చెప్పినట్టుంటే నీకు అండగా ఉంటాని చెప్పేసి ఆ రోజు బీజేపీ ఎన్డీఏ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ చెప్పింది. అయినా కూడా నాకు ముఖ్యం తెలంగాణ రైతులు, నాకు ముఖ్యం రైతు ప్రయోజనాలు అని చెప్పేసి అలా రైతాంగానికి మీటర్లు పెడితే ఎట్టి పరిస్థితులు ఒప్పుకోను. మీరు ఒకవేళ ఇవ్వకపోతేనే 8,000 కోట్లు, 24,000 కోట్లు, 25,000 కోట్లు నాకు నష్టం జరిగినా ఏం లేదు, రైతాంగానికి నష్టం జరుగుతుందని చెప్పేసి మాట్లాడిన నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా? ఈ విధంగా కేసీఆర్ గారు ఒకవైపు రైతాంగ సమస్యల పట్ల, పెరుగుతున్న నిత్యావసర ధరల పట్ల, పెరుగుతున్న డీజిల్ పెట్రోల్ ధరల పట్ల, కేంద్రం ఏదైతే రాష్ట్రాల పట్ల, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల పట్ల ఎవరిస్తున్న తీరు పైన ప్రతి నిత్యం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేదండి. ఈ విధంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే ఎక్కడ జాతీయ స్థాయిలో కేసీఆర్ గారి యొక్క ప్రభ పెరుగుతుందని, కేసీఆర్ గారు ఎక్కడ కీలకమైతారని చెప్పేసి, కేసీఆర్ గారు ఎక్కడ వేరే రాష్ట్రాల్లో కూడా ఇదేంటి పాలసీలు ఎక్కడండి? తెలంగాణలో జరుగుతున్నటువంటి రైతు బంధు ఏదైతే ఉందో అక్కడ ఒరిస్సా రైతులు అడుగుతా ఉన్నారు, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ రైతులు అడుగుతా ఉన్నారు, కర్ణాటక పక్క ఉన్న భారతీయ జనతా పార్టీ గతంలో కాంగ్రెస్ కంటే ముందు భారతీయ జనతా పార్టీ అధికారం ఉండే వాళ్ళు అడుగుతా ఉన్నారు, అయితే మహారాష్ట్ర వాళ్ళు అడుగుతా ఉన్నారు, మధ్యప్రదేశ్ వాళ్ళు అడుగుతా ఉన్నారు. అరే తెలంగాణలో బాగున్నది, రైతు బంధు అంటే రైతులకు బాగా చేస్తున్నట్టు కేసీఆర్ అని చెప్పేసి కేసీఆర్ గారి పేరు భారతదేశ వ్యాప్తంగా విస్తరిస్తారనే ఆలోచనతోటి అలా కేసీఆర్ గారిని కూడబలుపుకొని, అన్ని రాజకీయ పార్టీ కూడబలుపుకొని ఒక విష ప్రచారాన్ని చేసి భారత రాష్ట్ర సమితిని ఓడగొట్టాలని ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ ప్రజలు వాస్తవానికి 39 సీట్లు, ఇక చూడండి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్నట్టుగా తెలంగాణలో రిజల్ట్ రాలే. కేసీఆర్ గారి నాయకత్వం పట్ల కానీ, కేసీఆర్ గారి పట్ల కానీ ప్రేమ తగ్గలేదని నిరూపించినారు. 1.85% మాత్రమే ఓడిపోయినాం మేము ఓట్ల తేడాతోటి. ఇలా ప్రధానంగా ఇలా టీ న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేసింది అంటే, భారతదేశ వ్యాప్తంగా రైతాంగం దృష్టి చూస్తే ఘోరంగా ఉందండి. ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇయ్యమని, ఇంకా కూడా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో రైతులు మేము పండించిన పండుగ గిట్టుబాటు లేని అడుక్కునే దీనస్థితి. ఒకవేళ అడుక్కునే వాళ్ళు ధర్నాలు చేస్తే
అడుక్కొని వాళ్ళు ఒక ఆందోళన చేస్తే కాల్చి చంపే పరిస్థితి. 700 మంది రైతులు చచ్చిపోయినారండి. ఒక కేంద్ర మంత్రి ఒక ఏకంగా రైతుల మీదకే కార్ని పోనిచ్చి కాళ్ళు ఇరగొట్టి చంపే పరిస్థితి తీసుకొచ్చినండి. వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పి డిమాండ్ చేసి కేసులు పెట్టరు. ఎంఎస్పీ ఏమంటే ఎంఎస్పీఆర్. మరి మీరు ఇలా ఎందుకు మరి స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పేసి 2 జాతీయ పార్టీ అంటాయి. మేము అధికారంలోకి వస్తే స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తాం, మేము అధికారంలోకి వస్తే స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తాం అంటాం. మరి 75 ఏళ్ళు ఏలింది మీరే కదా. ఎందుకు రైతాంగాన్ని ఆదుకోలేకపోయినరు? ఎందుకు రైతాంగానికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వలేకపోయినరు? ఎందుకు రైతాంగానికి ఎరువులలో ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే బడ్జెట్ కేంద్ర బడ్జెట్ పెడితే అన్ని పెరుగుతాయి, కానీ రైతాంగానికి ఇచ్చే ఎరువులలో కోత, ఉపాధి హామీలో కోత, ఇవన్నీ మీరు చేసేది. ఎక్కువ శాతం ప్రజలు ఎవరున్నారు? వ్యవసాయ ఆధారిత భారతదేశం మనం చెప్తాం. ఏదేమైనా కూడా గతంలో కంటే ప్రజలు ఎక్కువగా ఒక సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా ప్రశ్నిస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. శ్రీశైల్ రెడ్డి గారు, అంటే యూజువల్గా అంతకుముందు సర్వే రిపోర్ట్ వచ్చింది అని అంటే ఓకే, ఇది ప్రజలు అభిప్రాయం చెప్పిండ్రు, ఇక్కడ నుంచి ఒక ఒపీనియన్ తీసుకున్నారు క్లియర్ కట్గా, దీని ఆధారంగా ఫలితాలు ఉంటాయి, సర్వే ఇంపాక్ట్ కనిపిస్తుంది, ఎంతో కొంత సిమిలారిటీ ఉంటుందనే ఒక ఆలోచన ఉండదు. కానీ ఈసారి మాత్రం సర్వేలన్నీ కూడా అంటే ఎవరు చేయిస్తున్నారు సర్వేలు, ఎవరు రిపోర్ట్ ఇప్పిస్తున్నారు అంటే ప్రజలకి ప్రీ ఆక్యుపైడ్గా ముందు ఈ ఒక అంశాన్ని ప్రజల్లోకి చూపించాలి, ఒక ఒపీనియన్ని క్రియేట్ చేయాలి అనే తత్వం ఈసారి ఎక్కువగా కనపడిందని అనుకోవాలా? చాలా ఎక్కువ చేసింది అది. ఇప్పుడు సర్వేలు ఎక్కడ దాకా పోయినాయంటే బెట్టింగ్ ఏజెన్సీలు నడిపించినాయి సర్వేస్. టు బి వెరీ 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 ఫ్రాంక్, బుకీస్ అంటే ఎవరైతే బెట్టింగ్ చేసే వాళ్ళు ఉంటారో బుకీస్ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళతో కూడా మాట్లాడి, నేను ఐఎమ్ గోయింగ్ లైవ్ అండ్ ఆన్లైన్లో నేను ఆన్ ద రికార్డ్ నేను చెప్తున్నా, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళకి కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన స్టేట్మెంట్లు ఇప్పించుకున్న సందర్భం ఉంది మొన్న. ఇది చాలా దురదృష్టకరం. ప్రశాంత్ కిషోర్ పోయి నీతులు చెప్తాడు, నేను బీహార్లో కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా, మొత్తం ప్రక్షాళన చేస్తున్నా, ఇట్లాంటివన్నీ చెప్తాడు. కానీ ఆయన చేసేవన్నీ ఇట్లాంటి దందాలకే మొదలుపెట్టిడు ఇప్పుడు ఆయన ప్రశాంత్ కిషోర్. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఆరా అనే సంస్థ ఉంది, ఆరా మస్తాన్. ఆయన కూడా ఇప్పుడు భవిష్యత్తు చూస్తారు, తర్వాత అన్నీ చూస్తారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే తెలంగాణ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన సర్వే ఆరా సంస్థ చేయలేదు, కానీ ఎగ్జిట్ పోల్లో మాత్రం బీఆర్ఎస్కు 0 సీట్లు వస్తాయని చెప్తాడు. ఇవి శాంక్టిటీ కోల్పోయినాయండి వీళ్ళందరూ. అంటే మీడియా సర్వేలన్నీ కూడా అంటే ఒక టైం బీయింగ్ టైం పాస్ చేయడానికి ఒక నాట్ ఓన్లీ దట్, వాళ్ళు ఒక ఎజెండాతోనే. ఇప్పుడు నేషనల్ ఛానల్స్ని తీసుకుంటే చాలా వరకు కూడా ఎన్డీఏ లేదా బీజేపీ సొంతగా గవర్నమెంట్లో ఫామ్ చేసే స్థాయిలో సీట్లు వస్తాయి. ఎన్డీఏకి 320, 350 కంటే తక్కువ రావు అని ఆల్మోస్ట్ అన్ని నేషనల్ ఛానల్స్ చెప్పినాయి. 2 కారణాలతో చేస్తారు వాళ్ళు. ఒకటి ప్యాకేజ్, 2 ప్యాకేజ్ ఇచ్చేవాడేమో ఇక మరింత ఉత్సాహంతో పనిచేస్తాడు, రాజును మించిన రాజభక్తి అంటారు కదా, అట్లా ఎన్డీఏ బీజేపీ మోడీ అని ఉదరగొడతాడు. ప్యాకేజీ రానివాడు ఏం చేస్తాడంటే అరే మనం కూడా చెప్తే మనకు కూడా ఏమైనా దక్కుతుందేమో అంటే ప్రసన్నం చేసుకోవడం కోసం చేస్తారు. 3వది బెట్టింగ్ల వల్ల చేస్తారు. దీంట్లో మీడియా కూడా భాగం అవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. చాలా వరకు మీడియాలు ఈరోజు చూడండి, తెలంగాణ ఉంది, తెలంగాణలో మీడియా కానీ నేను ఇంతకుముందు చెప్పినట్ల మేధావులు మీడియా అందరూ కూడా ఊదరగొట్టి కేసీఆర్లోని అంశాలని, ఆయన చేసిన పాజిటివ్ అంశాలను ఏమి మాట్లాడకుండా, ఎక్కడెక్కడైతే ఆయన కొన్ని పొరపాట్లు చేసినరో లేదా పొరపాట్లు చేసిందని అనుకున్నారో అవన్నీ కూడా భూతద్దంలో పెట్టి చూపించడం ఒక ఎజెండాతో చేసిరు. మీడియా ఛానల్స్ అన్నీ చేసినాయి. ఇదే నరేంద్ర మోడీకి సంబంధించి కూడా ఇదే అప్లై అవుతుంది. విపరీతంగా మోడీని పొగడడం, ఎంతగా పొగడడం అంటే ఇంకా ఆయనకు కళ్ళు నెత్తికైపోయి నేను దేవుణ్ణి అనే స్థాయిలో ఆయనను పొగడం మొదలుపెట్టిరు. ఇప్పుడు ఈరోజు ఏమైంది, ఇప్పుడు ఆర్ఎస్ఎస్, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా, 1925లో పుట్టింది ఆర్ఎస్ఎస్. 100 ఏళ్ళు, ఈ 25 వస్తే 100 ఏళ్ళు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఊకుంటుందా? మన పుట్టి మునుగుతున్నది, మన కాళ్ళ కిందకి నీళ్ళు వచ్చినాయి, బీజేపీ ఇంత బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఏంది అని చెప్పి ఇమీడియట్గా ఆర్ఎస్ఎస్ మోడీని పీక్ బారేస్తుంది. ఇప్పుడు మోడీ ఆయనకు ఇష్టమైన ఫోటోషూట్లు చేసుకోవడము, వీడియోలు చేసుకోవడము, లేకపోతే అదేదో వైల్డ్లోకి పోవడము, అట్లాంటివన్నీ చేసుకోవాలి ఇప్పుడు ఆయన. అయితే
ఓడిపోయిన పార్టీలు కానీ ఓడిపోయిన నాయకులు కానీ ఒక ఆత్మవిమర్శ, నిజమైన ఆత్మవిమర్శ చేసుకోవాలి. జనరల్గా రాజకీయ నాయకులు రెండు మాటలు చెప్తారు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు. ఒకటి, ప్రజల తీర్పుని గౌరవిస్తున్నాం. రెండు, మేము గెలుపోవటంలో రాజకీయాల్లో సహజం అనే ఈ రెండు మాటలు చెప్తుంటారు. అయితే ఒకటేంటంటే, ఇంతకుముందు గోసుల శ్రీనివాస్ గారు చెప్పిపోయిండ్రు, 1984లో 2 సీట్లున్న బీజేపీ దేశవ్యాప్తంగా 2 సీట్లు వాళ్ళకి 84లో. అనతి కాలంలోనే వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, అతిపెద్ద పార్టీగా, గవర్నమెంట్లో 2 టర్మ్స్ చేసేంతగా వాళ్ళ భావవ్యాప్తి చేసింది. ఇది బీజేపీ కంటే కూడా ఆర్ఎస్ఎస్ చేసింది. మన పక్క ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. లాస్ట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఒక సీట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ స్వయంగా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు. ఈరోజు టోటల్గా కంపేర్ చేస్తే, కంటెస్ట్ చేసిన సీట్లు వర్సెస్ వాళ్ళకు వచ్చిన సీట్లని కంపేర్ చేస్తే టీడీపీ కంటే జనసేన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 21 పోటీ చేస్తే వాళ్ళు 17-18 గెలవబోతున్నారు. సో కాబట్టి ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద మాట్లాడడము, కాన్స్టెంట్గా కంటిన్యూస్గా మాట్లాడడము, దాని వెనకాల ఒక సైద్ధాంతిక పునాది ఉండడము, భవిష్యత్తుకు సంబంధించిన ఒక దృష్టి ఉండడము, ప్రజలకు సంబంధించిన ఆకాంక్షలకు సంబంధించిన ఒక గుండెలో ప్రేమ ఉండడము, ఇవి రాజకీయ పార్టీలు నిలుపుతాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఈ లక్షణాలు అన్నీ కూడా ఉన్నాయి. కేసీఆర్ గారి రూపంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక తాత్విక భూమిక అందించే నాయకత్వం ఉన్నది, మంచి శ్రేణులు ఉన్నాయి, కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా తెలంగాణకు సంబంధించిన అన్యాయాన్ని ఎదిరించే ఒక గొంతు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ వాస్తవాలు మీడియా ఇకనైనా గమనించాలి అని నేను ఇద్దరికి విజ్ఞప్తి చేస్తున్నా, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఓవర్ యాక్షన్ చాలు, మీరు మస్తు చేసిరు ఇప్పటిదాకా. మొన్న మీవన్నీ సర్వేలన్నీ బోల్తా కొట్టినాయి. మీరు ఎవరెవరితో నెక్సెస్లో ఉన్నారో, ఎవరెవరి దగ్గర మీరు ప్యాకేజీలు తీసుకున్నారో అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో వస్తాయి. ఈరోజు ప్రజలేం తెలుగు తక్కువలు కాదు, అందరికీ అర్థమైపోతుంది. టీవీ ఛానల్స్ చూస్తుంటే క్లియర్గా తెలిసిపోతాం. అంటే ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ బట్టి చూస్తే కూడా అంటే అద్భుతంగా అసలు తిరుగున్నది అనుకున్న చోట్లలో పూర్తిగా బోల్తా పడుతున్న సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ కూడా ఏ అంశాలు ప్రభావితం చేసినాయి, ఎట్లా బిహేవ్ చేసినాం, ఎట్లా బిహేవ్ చేయాలని దానికి సంబంధించి కీలకంగా చర్చ జరుగుతుందని నేను అనుకుంటున్నాను.